హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ రైడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి నష్టాల్లో అయితే ముగియడం అయితే జరిగింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాలో అవడానికి ఈ వీడియోలో ముఖ్యమైన కారణాలు మాట్లాడుకుంటూ రేపు మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటో తెలుసుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మన నిఫ్టీ చూస్తే మన నిఫ్టీ అయితే 200 పాయింట్లు పైగా నష్టాల్లో అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే 900 పాయింట్లు అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 900 పాయింట్లు నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. మెయిన్గా ఈరోజు మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిన్న యూఎస్ అండ్ ఇరాన్ వచ్చేసి సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారు. 2 వీక్స్ అయితే మేము వార్ అయితే చేసుకోమనేసి వాళ్ళైతే సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారు 2 వీక్స్. సో ఈ 2 వీక్స్ వార్ చేసుకోము అనే సీజ్ ఫైర్ వల్ల అయితే నిన్న అయితే మార్కెట్ అనేది నిఫ్టీ అయితే దాదాపు 800 పాయింట్స్ పెరిగింది నిన్న. ఈరోజు అయితే 200 పాయింట్స్ ఫాల్ అయ్యింది. ఎందుకంటే ఇరాన్ వచ్చి స్ట్రైక్స్ అయితే చేసింది. సో అందువల్ల ఆల్రెడీ ఇరాన్ చుట్టుపక్కల యుఎస్ మిలిటరీ బేసెస్ కూడా చుట్టుపక్కల ఉన్నారు ఆల్రెడీ. ఏదైనా చిన్న అటాక్ చేసినా కానీ ఇరాన్ అనేది ఏమైనా అటాక్ చేస్తే యుఎస్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ వాళ్ళపైన ఇరాన్ పైన అటాక్ చేస్తారు. కాబట్టి ఈ టెన్షన్స్ వల్ల, గ్లోబల్ టెన్షన్స్ వల్ల కూడా మన మార్కెట్ అనేది కొంచెం ఫాల్ అయితే చూసాం ఈరోజు మనం చూస్తే మెయిన్గా ఈరోజు ఆటో స్టాక్స్ కానీ, ఫినాన్స్ స్టాక్స్ కానీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి చాలా నెగిటివ్లో అయితే ఉన్నాయి. ఈ సెక్టర్స్ మెటల్స్ అండ్ మైనింగ్, ఫార్మా అయితే కొంచెం పాజిటివ్లో అయితే కనిపించాయి, ఫార్మా సెక్టర్స్ అయితే. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కనుక మనం చూస్తే హిండల్కో, బజాజ్ ఆటో, బెల్, డాక్టర్ రెడ్డిస్, ఎన్టీపీసీ, మ్యాక్స్ హెల్త్, ఈ స్టాక్స్ అనేవి కొంచెం బుల్లిష్గా అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ని బేరిష్గా మార్చిన సెక్టర్స్ అయితే మనం చూడొచ్చు. మెటల్స్ అండ్ మైనింగ్ అండ్ ఫార్మా సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది మన ఇండెక్స్ని కొంచెం కిందకైతే మూవ్ చేసింది ఈరోజు. అండ్ మనం చూడొచ్చు ఈరోజు సిల్వర్ ప్రైస్ అయితే ప్రజెంట్ 1,52,000 అయితే ఉందండి. మార్నింగ్ అయితే 2% పైగా పెరిగింది, డే ఎండ్కి అయితే 0.5% పెరిగింది. సో 1 కేజీ గోల్డ్ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 1,52,500 అయితే ఉందండి. ఇక సిల్వర్ అయితే 2,39,000 అయితే ఉంది పర్ కేజీ. కొంచెం ఫాల్ అయితే అయింది ఈరోజు, నియర్లీ 0.5% పైగా ఫాల్ అయితే వచ్చింది. ఇక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు సెన్సెక్స్ అయితే 900 పాయింట్స్ అయితే లాస్ అయింది. నిఫ్టీ అయితే 23,800 దగ్గరగా క్లోజ్ అయింది. అండ్ ఎందుకు మన మార్కెట్ అనేది పడింది అనేసి అయితే మనం చూద్దాం. టాప్ 5 రీజన్స్ మనం కనుక చూస్తే, టాప్ 5 రీజన్స్లో ఫస్ట్ రీజన్ అయితే వీక్లీ గ్లోబల్ క్యూస్ అనేవి మన గ్లోబల్ మార్కెట్స్ అనేవి కొంచెం నష్టాల్లో అయితే ఉండడం వల్ల మన మార్కెట్ కూడా నష్టాల్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే ఇరాన్ అయితే స్ట్రైక్స్ అయితే చేసింది మిజైల్స్తో. సో అందువల్ల కూడా ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా ఇరాన్ స్ట్రైక్స్ చేయడం వల్ల మన మార్కెట్స్ అనేవి కొంచెం రెడ్గా టర్న్ అయ్యాయి. ఇక ఇన్ఫ్లేషన్ ఫియర్స్ అనేవి ఉండడం వల్ల కూడా మన మార్కెట్స్ నెగిటివ్గా టర్న్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇక స్లో డౌన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిమాండ్ మనం చూడొచ్చు. ఖతర్లో సప్లై ఆఫ్ గ్యాస్ కానీ, ఆయిల్ కానీ ఇవి ఎంత ఎక్కువ ఉంటాయో, సో ఈ గ్యాస్ క్రైసిస్, ఈ సప్లై చైన్ అనేది క్రైసిస్ ఉండడం వల్ల కూడా మన మార్కెట్స్ అనేవి కొంచెం నెగిటివ్లో ఉండడానికి ట్రై చేశాయి ఈరోజు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మన ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు అస్సలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. అందువల్ల కూడా మన మార్కెట్స్ అనేవి ఫాలో అయ్యాయని అయితే మనం చూడొచ్చు ఇక్కడ. సో రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం. ఎప్పుడైనా సరే ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అయితే ఏంటంటే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఇప్పుడు వార్ ఫేజ్ కాబట్టి ఆ ఫేజ్ ఓవర్ నైట్లో ఏం జరిగినా సరే మన మార్కెట్ రేపు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈరోజు నైట్ ఏమన్నా ఇరాన్ కానీ, యుఎస్ కానీ ఏదైనా వార్ చేసుకున్నా సరే, వాటి యొక్క మిసైల్స్ ప్రయోగించినా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనమైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టం. బట్ మార్కెట్ ట్రెండ్ అయితే ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే నిఫ్టీ ఈరోజు మన మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం చూడొచ్చు, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్ చేసుకుంటూ అయితే మనం చూడొచ్చు మార్కెట్ అనేది కిందకు వచ్చి ఈ లెవెల్ దగ్గర, మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్ ఈ 23,800 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. సపోర్ట్ లాస్ అయ్యాక ఫాల్ అయితే వచ్చింది.
అండ్ మనం చూడొచ్చు ప్రజెంట్ అయితే 23,700 దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ పైకి అయితే బౌన్స్ బ్యాక్ అయింది. మార్కెట్ ఎండింగ్ టైంకి కొంచెం కన్సాలిడేట్ అయితే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం. రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్ అయినా 23,900 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ 23,900 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ భావించవచ్చు. ఈ లెవెల్ కానీ క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే కనుక రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ అయిన 23,700 లెవెల్ని కానీ టచ్ చేసుకుంటూ 23,700 లెవెల్ని కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వస్తే మాత్రం 23,500 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 23,700 అనుకోవచ్చు రేపటికి. సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 23,500 వరకు కూడా మార్కెట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 23,500 సెకండ్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీ. ఇది నిఫ్టీ వరకు ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 23,900. ఇది కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది. అదే కనుక ఈ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయినా 23,700ని బ్రేక్ చేసుకున్న మార్కెట్ కిందకు వస్తే మాత్రం ఫర్దర్గా ఫాల్ అయితే మనం చూడొచ్చు మార్కెట్లో. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు అగ్రెసివ్ ఫాల్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసుకుంటూ ఫర్దర్గా ఈ 55,000 వరకు కూడా మార్కెట్ అయితే రావడం జరిగింది. సో ఈ 55,000 వరకు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి కాసేపు కన్సాలిడేట్ అవుతూ అనిపించి అగైన్ ఫాల్ అయితే మార్కెట్ ఎండింగ్ టైంకి ఫాల్ అయితే చూసాం. నియర్లీ 1000 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో అవడం అయితే మనం చూస్తున్నాం. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ లెవెల్ అయినా 54,500 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుందండి రేపు. సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదే కానీ రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ 55,000 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ 55,000ని స్ట్రాంగ్గా 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ బాడీతో పైకి వెళ్తుందో అప్పుడు మన మార్కెట్లో మంచి మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 55,500 వరకు కూడా 55,700 వరకు కూడా మార్కెట్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. అదే కనుక రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ అయినా 54,500ని బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఫర్దర్గా 54,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 54,000ని టచ్ అవ్వచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 54,500 బ్రేక్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అనేది 54,000 కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉండడానికి ట్రై చేసింది. తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయ్యి కాస్త కన్సాలిడేట్ అవుతూ కాసేపు మనం చూడొచ్చు కన్సాలిడేట్ అవుతూ మార్కెట్ ఎండింగ్ టైంకి ఫాల్ అయితే వచ్చింది. అండ్ నియర్లీ 800 పాయింట్స్ ఫాల్ అయితే సెన్సెక్స్లో అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. సో రేపటికి కీ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ 76,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది రేపు. ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఈ లెవెల్ని ఖచ్చితంగా రేపు టెస్ట్ చేస్తుంది 77,600. సో 77,600ని టెస్ట్ చేస్తుంది. అండ్ ఇమీడియట్గా మనం చూడొచ్చు 77,200 అనేది సపోర్ట్ లెవెల్గా ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 77,600 అనేది 77,200 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం 77,200ని మార్కెట్ అనేది అప్వర్డ్గా బుల్లిష్గా అయితే మారుతుంది. అది కాకుండా ఈ 76,500ని కానీ రేపు మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ గ్యాప్ డౌన్ అయ్యి బ్రేక్ చేసుకుంటూ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే మాత్రం 76,000 వరకు కూడా మార్కెట్ రావడానికి అయితే సెన్సెక్స్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు సెన్సెక్స్లో 76,500. అది 76,000 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అయినా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటామో ఆప్షన్స్ ట్రేడింగ్, సో సెన్సెక్స్ అనేది చాలా వొలటైల్గా ఉంటుంది ఎప్పుడు. సో మన స్టాప్ లాసెస్ కానీ మన టార్గెట్స్ కానీ చాలా ఫాస్ట్లో హిట్ అవుతూ ఉంటాయి. సెన్సెక్స్లో అయితే నేనైతే ట్రేడింగ్ చేయొద్దనే చెప్తాను. ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే మీరు కొంచెం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ కొంచెం స్మూత్ మూవ్మెంట్స్ ఉంటాయి, స్మూత్ కర్వ్స్ ఉంటాయి. కాబట్టి మనం
ఈజీగా ప్రాఫిట్స్ తెచ్చుకునేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే టర్న్ అవుతున్నాయి. మనం చూడొచ్చు ఈరోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అనేవి కాస్త నెగిటివ్లో అయితే ఉండడానికి ట్రై చేశాయి. డౌ జోన్స్ అయితే 0.03 ఫ్లాట్గా అయితే ఉన్నాయండి ప్రజెంట్. నాస్డాక్ అయితే 0.21%. డాక్స్ ఇండెక్స్ యూరోపియన్ మార్కెట్స్ అనేవి నిన్న 6% పైగా పెరిగింది కాబట్టి ఈరోజు అయితే 1.5% పైగా ఇండెక్స్ అయితే పడడం అయితే జరిగింది. ఆల్ ఏషియన్ మార్కెట్స్ అనేవి కాస్త ఫ్లాట్గా అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు గిఫ్ట్ నిఫ్టీ అయితే 22 పాయింట్స్ అయితే ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది. ఫ్లాట్గా అయితే ఓపెనింగ్ మనం రేపటికే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలన్నా మీకు ఫ్యూచర్లో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో డైలీ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే